ఈ వీడియోలో డిస్కస్ ఫిష్‌కి టెంపరేచర్ అంత ఎందుకు ఇంపార్టెంటో మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఎక్విప్‌మెంట్ ఏది బెస్ట్ అనేది కూడా మనం డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆక్వావేవ్స్ ఎపిసోడ్ నంబర్ 5. డిస్కస్ కీపింగ్‌లో టెంపరేచర్ అనేది మేజర్ పాయింట్. అసలు టెంపరేచర్ వచ్చేసి 26 నుంచి 28 వరకు రెగ్యులర్ డిస్కస్ ఫిష్‌కి మనం మెయింటైన్ చేయొచ్చు. ఒకవేళ డిస్కస్ ఫిష్ గాని బ్రీడింగ్ పర్పస్‌లో ఉన్నట్లయితే 30+ డిగ్రీస్‌ని మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఎగ్స్‌ని హ్యాచ్ అవ్వడానికి మనం ఆ టెంపరేచర్‌ని మెయింటైన్ చేయాలి. అలాగే డిస్కస్‌కి కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం వల్ల కలర్ ఎన్హాన్స్ అవుద్ది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్ గా ఉంటది. నెక్స్ట్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసినట్టు ఉంటది కాబట్టి డిస్కస్ ఫిష్ చాలా హెల్తీగా ఉంటది. అలాగే ఎప్పుడైనా సరే టెంపరేచర్ అనేది ప్రాపర్ గా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే డిస్కస్ ఫిష్ అనేది ఫుడ్ కూడా ఇంటేక్ బాగా తీసుకోదు. అక్వేరియం టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి 2 టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి గ్లాస్ థర్మోమీటర్, సెకండ్ వన్ వచ్చేసి డిజిటల్ థర్మోమీటర్. గ్లాస్ థర్మోమీటర్ లో టెంపరేచర్ చూడడం కొద్దిగా హార్డ్ గా ఉంటుంది. అలాగే డిజిటల్ థర్మోమీటర్ లో ఈజీగా టెంపరేచర్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. అలాగే బిగినర్స్ కి వచ్చేసి బెస్ట్ థర్మోమీటర్ వచ్చేసి డిజిటల్ వన్, కానీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి బ్యాటరీ హెల్త్ ని. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డీటెయిలింగ్ వీడియోస్ మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.